హాయ్ టు ఆల్. వీడియోలో గురించి అప్డేట్. ప్రజెంట్ మన డివైస్ డైనింగ్ యాప్‌లో వచ్చేసి రిపబ్లిక్ డే ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. మన డివైస్ డైనింగ్ యాప్‌లో వచ్చేసి మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా కేవలం 399కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఆఫర్ అని మీకు ఈరోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకోకపోయి ఉంటే గనక కంపల్సరీ మీరు కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ అయితే చేయండి. మన డివైస్ డైనింగ్ యాప్‌లో మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇక మెంటా వెళ్దాం బ్రదర్. మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అంటే మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో మనకు క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. క్వాలిఫికేషన్ విషయానికొస్తే గన కేవలం ఇంటర్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఆన్‌లైన్ అప్లై స్టార్టింగ్ డేటు, అప్లై లాస్ట్ డేటు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, కేటగిరీ వైస్‌గా ప్రతిది మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక్క లైక్ చేసినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్‌ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్‌గా వెళ్దాం బ్రదర్. మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. ఇక్కడ మనకు ఎప్పుడొచ్చిందంటే గనక జనవరి 21, 2025 తేదీన మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ అని మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనిలోనే ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే ఎల్‌డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అంటారన్నమాట. అంటే క్లర్క్ పోస్టులు అని చెప్పుకోవచ్చు. మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ నుంచి మనకైతే భర్తీ చేస్తా ఉన్నారు ఆన్‌లైన్ రిక్రూట్మెంట్ ద్వారా. ఇక మీరు అప్లై చేయాల్సిన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి www.niepa.ac.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 14, 2025 మనకు నెక్స్ట్ మంత్ 14వ తేదీ వరకు మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. కాబట్టి ఎవరికైతే ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్ ఉంటే గాని అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇవి క్లర్క్ ఎల్‌డీసీ పోస్టులు అన్నీ కూడా మనకు గ్రూప్ సి పోస్టులు అనమాట. మనకు లెవెల్ 2 కింద మనకు సాలరీ అయితే వస్తుంది. 19,900 నుండి 63,200 వరకు. అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 35,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది. ఇక ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం అంటే ఈ నోటిఫికేషన్‌లో ఓవరాల్‌గా 10 పోస్టులు అయితే భర్తీ చేస్తా ఉన్నారు. యూఆర్ వాళ్ళకు 4 పోస్టులు, ఎస్సీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 1 పోస్ట్ అయితే ఉంది. అయితే ఇక్కడ ఎస్టీ కేటగిరీకి వాళ్ళకైతే పోస్టులు అయితే లేవు. బట్ మీరు అప్లై చేసుకోవాలంటే గన యూఆర్ కేటగిరీలో అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 18 నుండి 27 సంవత్సరాల లోపే ఉంటే గన మీరు యూఆర్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషను ఇంటర్ 12th క్లాస్ అని ఇచ్చాడు. అంటే ఇంటర్మీడియేట్ అనమాట. ఇంటర్మీడియేట్‌లో కూడా మీరు ఎనీ గ్రూప్ బైపీసీ గానీ, సీఈసీ గానీ, హెచ్ఈసీ గానీ అండ్ సీఈసీ గానీ ఏ గ్రూప్ అయినా గానీ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్‌లో గానీ లేదంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈక్వలెంట్ కింద. ఇక నెక్స్ట్ అదే విధంగా మీకు స్కిల్ టెస్ట్ అనమాట. స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే గన కంప్యూటర్ టైపింగ్ అయితే మీకు కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ టైపింగ్ నేర్చుకుంటే గన 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేసి ఉండాలి. అంటే టైపింగ్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఇంగ్లీష్ టైపింగ్ రాకపోతే హిందీ టైపింగ్. హిందీ టైపింగ్ వచ్చేసి 30 వర్డ్ పర్ మినిట్ మీకు ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఒకవేళ ప్రెజెంట్ ఇప్పుడు మీకు టైపింగ్ రాకపోయినా కూడా మీరు కంపల్సరీ అప్లై అయితే చేసుకొని మీరు కంప్యూటర్ టైపింగ్ అయితే నేర్చుకోండి బ్రదర్. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన మనకి అప్లై లాస్ట్ డేట్ ఫిబ్రవరి 14, 2025 కాబట్టి ఆ డేట్‌కి మీరు ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మినిమమ్ ఏజ్ వచ్చేసి మనకు 18 సంవత్సరాలు అండ్ మ్యాక్సిమం వచ్చేసి 27. ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్ ఉంటారో 18 నుండి 27 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీలు వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాలు. ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్‌కి సెలక్షన్స్ అనేది ఏ విధంగా జరుగుతాయంటే ముందుగా మనకు రైట్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు స్కిల్ టెస్ట్. ఇక్కడ రైట్ టెస్ట్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉందంటే మనకు టైపింగ్ అనమాట. కంప్యూటర్ టైపింగ్ మీకు వస్తదా రాదా అనేది టైపింగ్ అయితే పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏందంటే మీరు అప్లై చేసిన తర్వాత కంప్యూటర్ టైపింగ్ అనేది మీరు నేర్చుకోండి. నేర్చుకుంటే మీరైతే స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతే తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గనక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్‌లోనే మనకు స్టేజ్ 1 అనేది రైట్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు కాబట్టి క్వెషన్స్ అనేది మనకు ఆబ్జెక్టివ్ టైప్‌లో అయితే మనకు క్వెషన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి ఓవరాల్‌గా 2 అవర్స్ అయితే మీకు టైమింగ్ అయితే ఇస్తారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. ఇక్కడ ఎగ్జామ్ సిలబస్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా వచ్చేసి పార్ట్ 1 అంటే మనకు ప్రొఫెన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనమాట.
కంప్యూటర్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. 20 క్వెషన్‌లు వస్తాయి 20 మార్కులకు. తర్వాత మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వెషన్‌లు వస్తాయి 20 మార్కులకు. జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 20 క్వెషన్‌లు 20 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 20 క్వెషన్‌లు వస్తాయి 20 మార్కులకు. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 20 క్వెషన్‌లు వస్తాయి 20 మార్కులకు. ఓవరాల్‌గా 100 క్వెషన్‌లు వస్తే 100 మార్కులకు క్వెషన్ పేపర్ అయితే వస్తుందన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు కంప్యూటర్‌కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి. మనకు ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ నుంచి, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్ నుంచి, ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ డివైజెస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ అదేవిధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషను అండ్ ఈమెయిల్ అండ్ ఇంటర్నెట్ నుంచి మనకు కంప్యూటర్ రిలేటెడ్‌గా మనకు క్వెషన్‌లు అయితే అడగడం అయితే జరుగుతుంది. వీటి గురించి మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు గాని తెలుసుకున్నారంటే గన మీరు ఎగ్జామ్ అనేది ఈజీగా క్వాలిఫై అయితే అవ్వొచ్చనమాట. ఇక మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ మీరు ఆల్రెడీ మీరు వేరే అదర్ డిపార్ట్మెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతా ఉంటారు కాబట్టి అవి కూడా ఈజీగా అయితే మీరైతే ఎగ్జామ్ అయితే క్రాక్ చేయవచ్చనమాట. ఇక నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్. స్కిల్ టెస్ట్ అనేది ఆల్రెడీ చెప్పాను కదా! ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యి షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మనకు స్కిల్ టెస్ట్‌కి అయితే పిలవడం అయితే జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అంటే మనకు కంప్యూటర్ టైపింగ్ అనమాట. ఎవరైతే ఇంగ్లీష్ టైపింగ్ చేయాలనుకుంటారో 35 వర్డ్ పర్ మినిట్ మీరు టైపింగ్ అయితే చేయాలి. అంటే ప్రతి ఒక్కరికి 10 నిమిషాలు ఇస్తారు. ఓవరాల్‌గా మనకు 350 వర్డ్స్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటదన్నమాట. ఒకవేళ హిందీ టైపింగ్ తీసుకుంటే 30 వర్డ్ పర్ మినిట్ అంటే 10 నిమిషాలకు 300 వర్డ్స్ మీరు టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసుకోండి. స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉంటే గనక మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇక్కడ మనకు టెంటేటివ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు రిటన్ ఎగ్జామ్ అనేది మనకు థర్డ్ వీక్ గాని లేకపోతే లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ 2025 అని ఇచ్చాడు. అంటే మనకు 2025 మార్చి థర్డ్ వీక్ గాని, లాస్ట్ వీక్‌లో గాని మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తా అని చెప్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి బ్రదర్. టైం అనేది మీకు ఎక్కువ కూడా లేదనమాట. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలో ఎవరుతున్నారో వాళ్ళు ₹1000 పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఎస్సీ వాళ్ళు గాని, ఎస్టీ వాళ్ళు గాని అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ₹500 మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ మీ అందరికి ఒకటే చెప్తున్నాను. ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి సిన్సియర్‌గా ప్రిపేర్ అవ్వాలి అండ్ జాబ్స్‌కి నేను బాగా ప్రిపేర్ అవుతున్నాను, జాబ్స్ కొట్టాలి, జాబ్ అనేది ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది ₹1000 అండ్ ₹500 అయితే ఉంది కాబట్టి ఎందుకంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు రీఫండ్ అయితే అవ్వదు. మీకు ఏదో నామకే వాస్తే ట్రై చేద్దామంటే కూడా అమౌంట్ అనేది వేస్ట్ అవుతుందనే కొద్దీ నేను మీకు ముందే చెప్తున్నాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి జాబ్స్ కంపల్సరీగా కొట్టాలి, నాకు ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ₹1000 అండ్ ₹500 పేమెంట్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు మార్చి థర్డ్ వీక్ గాని, లాస్ట్ వీక్ గాని మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు కాబట్టి టైమింగ్ కూడా మనకు ఎంతుంది ఏంటి అని చూసుకోండి. ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికి వస్తే అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనం అప్లై చేసేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాలంటే గన ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముందుగా వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది జేపీఈజీ అండ్ జేపీజీ ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అండ్ 10th మార్క్స్ మెమో ఒరిజినల్ ఉండాలి. అండ్ అదేవిధంగా 12th మార్క్స్ మెమో ఒరిజినల్ ఉండాలి. అండ్ ఎనీ డిగ్రీ గాని, డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అవి ఆల్టర్‌నేట్‌గా మీరైతే మార్క్స్ మేము పెట్టొచ్చు. అండ్ మీరు అప్లై చేసిన పోస్ట్ ఏదైతే ఎల్‌డీసీకి ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఒకవేళ ఉంటే గన అది పెట్టి అప్లోడ్ చేయండి. ఒకవేళ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయీస్ అప్లై చేస్తా ఉంటే ఎన్ఓసీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక లాస్ట్‌లో వచ్చేసి ఇక్కడ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పెడుతున్నారో వాళ్ళు కంపల్సరీ మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే ఉందో ఎల్‌డీసీ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసుకోండి. ముందుగా వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి మీకు ఆ లింక్ క్లిక్ చేస్తేనే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ముందుగా మీరు ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి కింద కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అంటే అదే ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ వచ్చేసి మీరు మినిమమ్ 6 క్యారెక్టర్స్ అనమాట. ఒకటి క్యాపిటల్ లెటరు, ఒకటి స్మాల్ లెటరు అండ్ డిఫరెంట్ క్యారెక్టరు అండ్ నెంబర్ సిస్టము ఆ విధంగా అయితే పెట్టుకోండి. కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సైన్ అప్ అవుతే మీకు ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడీ కూడా మెసేజ్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. కింద వచ్చి ఇక్కడ మీకు లాగిన్ అన్న ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకొని మీరైతే లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ మీ యూజర్ ఐడి, రిజిస్టర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయ్యి మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే కానీ అప్లై అయితే చేసుకున్న బ్రదర్ 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. థ్యాంక్ యూ.